హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. అధికారంలో ఉన్న టీడీపీ రెడ్ బుక్ను అమలు చేస్తామని చెప్తుంది. దీనిపై ఎటువంటి డౌట్స్ లేకుండా ఓపెన్గానే నారా లోకేష్ ప్రకటన చేస్తూ ఉన్నారు. రెడ్ బుక్ను చూసి వైసీపీ నాయకులు తడిచిపోతుందని కూడా లోకేష్ చాలాసార్లు చెప్పారు. అయితే గ్రౌండ్ లెవెల్లో చూస్తే వైసీపీ నాయకులపై నమోదవుతున్న కేసులు, అరెస్ట్ చేస్తున్న తీరు కూడా రెడ్ బుక్ను తలపిస్తుందని వైసీపీ నాయకులు పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. రెడ్ పాలన సాగుతుందని నాయకులు ప్రకటనలు కూడా చేస్తున్నారు. అయినా తాము భయపడేది లేదని కూడా చెప్తున్నారు. అయితే ఈ క్రమంలోనే మరి జగన్ ఏమంటున్నారంటే ఆయన డిజిటల్ బుక్ తీసుకొస్తారంట. ఒక డిజిటల్ బుక్ తీసుకొస్తానని చెప్తున్నారు. డిజిటల్ బుక్లో నమోదు చేసే కంప్లైంట్స్ ఆధారంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎక్కడ దాకున్నా పట్టి తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఒక రకంగా అటు రెడ్ బుక్, ఇటు డిజిటల్ బుక్ వ్యవహారాలు ఇరు పార్టీల్లో కూడా హాట్ టాపిక్ అయ్యాయి. అంతేకాకుండా రాజకీయంగా వివాదానికి కూడా దారితీశాయి. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు రెండుగా విడిపోయి రెడ్ బుక్, డిజిటల్ బుక్ పేర్లతో విమర్శలు గుప్పించుకోవటం, సోషల్ మీడియాలో కామెంట్లు చేసుకోవటం కామన్ అయిపోయింది. మరోవైపు డిజిటల్ బుక్లో వస్తున్న ఫిర్యాదులు వైసీపీ నాయకులపై ఎక్కువగా వస్తుండటం జగన్కు తలనొప్పిగా మారింది. సాధారణంగా డిజిటల్ బుక్ ఆయన ఓపెన్గానే ఉంచారు. వాస్తవానికి ఇది పార్టీ నాయకుల కోసం అని చెప్పినప్పటికీ దీన్ని అందరూ వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. అంటే దీని ఉద్దేశం ప్రజల నుంచి కూడా సమస్యలు తీసుకొని వారి అభిప్రాయాల ప్రకారం తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుందామనేది జగన్ ఉద్దేశం. కానీ దానికి భిన్నంగా వైసీపీ నాయకులపైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ డిజిటల్ బుక్లు ఇప్పటికి దాదాపుగా 32 ఫిర్యాదులు వచ్చినాయంట. ఇది జగన్కి పాపం తలనొప్పిగా మారింది. వాస్తవానికి తమ పార్టీ నాయకులపై అధికారపక్షం చేసే అరాచకాలను ఈ పుస్తకంలో నమోదు చేసి తాము వచ్చిన తర్వాత చర్యలు తీసుకొని ఆయన భావించారు. కానీ దీనికి భిన్నంగా అనేక మంది వైసీపీ నాయకులు గతంలో చేసిన అరాచకాలను ఫోటోలతో సహా, వీడియోలతో సహా ఈ డిజిటల్ బుక్లో నమోదు చేసుకుంటున్నారంట. మరి చర్యలు తీసుకుంటారని కూడా తిరిగి క్వశ్చన్ అడుగుతున్నాడు. దీంతో పాపం జగన్కి ఏం చేయాలో అర్థం కావట్లా. సో దీనిపై ఎట్లా ముందు కాదనే విషయం పైన తీవ్ర స్థాయిలో డిస్కషన్స్ అయితే చేస్తున్నారంట. ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారంట. మరి చూడాలి పాపం ఈ డిజిటల్ బుక్ కంటిన్యూ అయిద్దా, క్లోజ్ అయిద్దా.